హాయ్ ఫ్రెండ్స్, మా గార్డెన్లో చూడండి టమాటో ఎంత గుత్తులుగా ఉందో. ఇవి మ్యాక్సిమము ఎండింగ్కి వస్తున్నాయి కాపు. ఇంకా తగ్గుతుంది కొన్ని రోజుల్లో మొత్తం. అయినా కానీ చాలా ఎక్కువ ఉంది. ఇది చూడండి, పెద్ద పెద్ద కాయలు. ఎంత కాయ ఉందో, చాలా కాయ ఉంది. అందుకని మేము సేఫ్ సైడ్గా కొత్త మొక్కలు కూడా అక్కడ అటు సైడ్ వేస్తాము. అది కూడా చూపిస్తాను నేను. అయితే ఈ టొమాటో గురించి మనం ఒక విషయం తెలుసుకోవచ్చు. టొమాటో అసలు మన భారతదేశ పంట కాదు. టొమాటో సౌత్ అమెరికాలోని దీని ఒరిజినేటెడ్ సౌత్ అమెరికాలో ఇది పుట్టింది. అయితే సౌత్ అమెరికాలో నుండి ఇంగ్లీష్ వాళ్ళ ద్వారాగా అది లండన్కి వచ్చి అక్కడి నుండి బ్రిటిష్ వాళ్ళ ద్వారాగా మన దేశానికి వచ్చింది. కానీ ఎక్కువ విరివిగా, అంటే వేరే అన్ని కంట్రీస్ కంటే ఎక్కువ విరివిగా మనమే టమాటాలు వాడతాము. టమాటాలు లేని కూర ఉండదు. అదే మనమైతే కూరల్లో ఎక్కువ వాడతాం టమాటా. అదే నార్త్ ఇండియన్స్ అయితే సలాడ్స్లోని వాటిల్లోని ఎక్కువ టమాటా కంపల్సరీ వాడతారు, సలాడ్స్లో వాటిల్లోని. చూడండి ఎంత కాపు ఉందో, ఎంత బాగా వచ్చిందో. మాకు కనీసం ప్రతిరోజు కర్రీకి ఇందులో చక్కగా వచ్చి సరిపోతాయి అన్నమాట. టమాటాలోని సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. ఇంకా ఎన్నో ఇందులో ప్రోటీన్స్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. 0 క్యాలరీస్ ఎక్కువ ఉండవు, అసలు క్యాలరీస్ ఎక్కువ ఉండవు. టమాటా ఎంత తిన్నా కానీ మనకి క్యాలరీస్ పెరగవు. కాబట్టి ఇది మనం టమాటాని ప్రతి కర్రీలో వేసుకుంటాము. అలాగే రోటీ పచ్చళ్ళు చేసుకుంటాము, నిలవ పచ్చళ్ళు చేసుకుంటాం. సంవత్సరం అంతా ఉండడానికి మేమైతే మా గార్డెన్లోదే 2 కేజెస్తో టమాటా పచ్చడి పెట్టుకున్నాము. అయితే ఇది ఎండింగ్కి వస్తుంది కదా, ఈ టమాటాలు 3-4 మొక్కలు వేసాము. ఇగో ఎక్కడో 2 వేసాము. ఇవి కూడా ఎండకు వచ్చేసినాయి, దగ్గర పడిపోయినాయి. అందుకనే మేము సేఫ్ సైడ్గా ఇవి కాసేంత వరకు ఉంచి ఇగో ఇక్కడ మళ్ళీ ఇగో ఇక్కడ లైన్గా వేసుకున్నాను అనమాట. ఆల్రెడీ ఇవి కూడా పూత వస్తుంది. ఇవి ఆల్రెడీ రెడీగా పెట్టుకున్నాను అనమాట. అది కాపు అయ్యేటప్పటికి ఇది కాపు వస్తుంది అనమాట. సో ఇంకా ఎప్పుడు మా గార్డెన్ టమాటాలే మేము తింటాము ఆర్గానిక్ మెథడ్లో. సరేనండి, మా టమాటో మొక్కలు అవన్నీ, ఈ నార్లు ఇవన్నీ మీకు బాగా నచ్చితే మీరు కూడా మీ గార్డెన్లో ఈ మడుల మధ్యలో వేసుకోవడానికి బాగుంటుంది. కాబట్టి మీరు మా టమాటా మొక్కల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టమాటోలో మనం చూసుకుంటే ఇది మామూలు జాతి టమాటా, అంటే దేశీ టమాటా. ఇది దేశీ టమాటా. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి కాయ చూడండి తేడా ఉంటుంది. అది షేప్ అంటే దానికి కట్స్ ఉంటాయి. దీనికి మాత్రం నున్నగా ఉంటుంది. ఇది గట్టిగా ఉన్నా కానీ కర్రీస్లో వేసేటప్పుడు తొందరగానే మెత్తబడిపోతుంది. ఇది క్రీపర్ టమాటా. క్రీపర్ టమాటా అని చెప్పేసి నాకు అసలు ఆయన మొక్కలు కొంటే ఫ్రీగానే 2 మొక్కలు ఇచ్చారు. ఆ 2 మొక్కల్లో చాలా టమాటాలు వచ్చేసినాయి నాకు. ఆ పెద్ద ఆయన ఒక అతను నారు తెచ్చేటప్పుడు ఫ్రీగా ఇచ్చారు 2 మొక్కలు. అవి ఎండిపోయినట్టు ఉన్నాయి. తీరా వేసిన తర్వాత అవి సెట్ అయిపోయి ఇన్ని టమాటాలు కాసేసినాయి.